భూమి మీద మీరు 18 భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించైనను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఎందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. సరే అండి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఉంటారు నేను అక్కడ ఆయన ఏసేపు ఎక్కడ చెప్పండి, మన మధ్యలో ఉన్నాడు. ఎదురుకు వచ్చాను. దేవుడి సమాజంలో దేవుడు నిలిచి ఉన్నారు. దేవుడు మనం కృప క్షేమం ఉన్నట్టు దేవుని స్తోత్రం. యెహోవా కృప అమ్మాని ఎలా ఉంది? హెచ్చుగా ఉన్నది. ఆకాశం అంటే భూమి కంటే ఆయన కృప ఎంత ఎత్తుకుందో చెప్పలేము. చేసే ప్రేమ ఎవరు కొలవలేరు. అయితే మనము కూడుకోవాలి, వేడుకోవాలి, ఏకీభవించాలి. చెప్పడమ్మా, కూడుకున్నాం, వేడుకోవాలి, మళ్ళీ ఏకీభవించాలి. ఈ మూడు కూడా మనలో ఉండాలన్నమాట. మరి ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు కలిసి చెయ్యాలి. అప్పుడు పరలోకం ఏమవుతుంది? రైట్ అవుతుంది అన్నమాట. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉండి నా నాన్న ప్రార్థిస్తే అక్కడ ఏసే ఉన్నారండి. దేవుని స్తోత్రం. అలా సామెతలు 7 అధ్యాయం చదవండి. సామెతలు 7 అధ్యాయం 1. నా కుమారుడా నా మాటలు మనసున ఎక్కడంటే మనసులు ఇక్కడ హృదయంలో పెట్టుకోవాలి. ఎవరు చెప్పే మాటలో? ఏసే చెప్పే మాటలో హృదయంలో ఉంచుకోవాలి. నా కుమారుడు అంటే మనమే, నా కుమార్తె అంటే మీరే. నా కుమారుడు నా మాటను నీ హృదయంలో, తర్వాత నీ ఆజ్ఞలు ఎంత దాచుకో, నీవు నీ ఆజ్ఞలు నీవు మనసులో నీ కనుపాప వలె ఉపదేశం కాపాడిలా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ ఉపదేశాన్ని మనం హృదయంలో దాచుకుంటాం. ఏమవుతాంట? బ్రతుకుతాం. దేవుని వాక్యం వల్ల ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. 119:50 నీ వాక్యం బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది ఇచ్చేది. వాక్యం చదువుకుంటే మనకి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. ప్రార్థన రావాలి. ఎన్ని పనులు ఉన్నా ప్రార్థన మర్చిపోకూడదు, ప్రార్థన ఆలస్యం చేయకూడదు. మనం పెందగా లేచి సిద్ధపడి పలానా చోట ప్రార్థన అంటే అందరూ కలిసి అక్కడ ప్రార్థనకి వెళ్ళి పాల్గొనే వారిగా ఊరుకోవాలి, వేడుకోవాలి, ఏకీభవించాలి. ఇద్దరు ముగ్గురు అయితే ప్రార్థించిన ప్రభు అక్కడ ఉంటారో, ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు పరలోకంలో రైట్ అవుతుందండి. దేవుని స్తోత్రం. అలాగే నేను మరి ఈ మధ్య కొంత నీరసపడ్డాను. తినటం వల్ల గొప్ప దగ్గు, జ్వర, పాలు, చేతులు ఆకులు ఎక్కువ తగ్గిపోవటం. మరి అయినా ఎక్కువ చేయడం వల్ల ఇంటికానే ఉన్నాను. కొన్ని వారాలు ఇక్కడ రాలేదు. తెలుసు కదా మీ అందరికీ? వచ్చినా రాలేదు, బాగాలేదు. బాగుంటే వద్దును. అయితే దేవుడు మళ్ళీ ఆరోగ్యం ఇచ్చారు, మళ్ళీ తిరుగుతున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరూ ప్రార్థన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. మరి ఈరోజు నూతనంగా మన మధ్యకు పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు చింతలమూరి ఇది చింతలమూరి అనమాట. చింతలమూరి నుంచి మన మధ్యకు వచ్చారు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను పాత వాడిని చాలాసార్లు చెప్పుకుంటాను. వారానికి ఒక కొత్త తీసుకొస్తుంటాను. వాక్యం వినిపించడానికి మీరు అంతా బలపడి వాక్యాన్ని శ్రద్ధగా ఆశీర్వాదం పొందుకోవాలి. దాని వాక్యం చెప్తారు. మీరు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ముఖ్యంగా ప్రేమతో నన్ను స్థలానికి తోడుకొచ్చిన విజయరత్న దగ్గరికి, అలాగే ఈ స్థలంలో మరి చక్కటి చావనిస్తున్న బలురాలైన సహోదరు సుజాతి గారు, వారి భర్త, వారి కుమారులు, అల్లుళ్ళు,
మాటలు అల్లుళ్ళు మనల్ని బట్టి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి అలాగే ఎప్పుడు వచ్చిన తల్లులు అందరికీ కూడా క్రీస్తు పునరుద్ధరణ శుభాలమ్మ. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మా ఇమానుయేలు ప్రార్థనా మందిరం తరఫున కూడా మీ అందరికీ మరి ఈరోజు మీ మధ్యకి నేను రావటం చాలా ఆనందకరంగా కనిపిస్తుంది. ఏదో సంపాదించుకుందామని కాదు, ప్రభువు సేవలో పిలిచాడు, చేపలు పట్టుకోమని పిలిచాడు. బురదగుంటలోను, తర్వాత కాలంలోను, సముద్రంలోను పెట్టండి మళ్ళీ అలాగే పనికి నన్ను పిలిచాడమ్మా. నేను కూర్చుంటాను బైబిల్ నా నోటి నుంచి మాటలు నీ ముందు అందిస్తాను. జాగ్రత్తగా 9 నిమిషాలు సమయం అయిపోయిందని అనకుండా భోజనం వచ్చారు అందరూ. సగానికి వెళ్తే భోజనం వచ్చారంటే భోజనం వచ్చేవాడు. నాకు భోజనం ఎందుకు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతారా? సంఘంలోకి వెళ్తే ఇలాగన్నారు, భోజనం వచ్చారంటే భోజనం వచ్చేవాడు. నేను 10 గంటలకు వెళ్ళానండి, వాళ్ళకి ఇచ్చింది ఎప్పుడు 2 గంటలకు ఇచ్చారంటే 2:45 నిమిషాలు, అంటే 3 గంటలకు ఇచ్చారు. వీళ్ళు 8 గంటలకు వచ్చారు, 2 అయ్యేటప్పుడు వస్తున్నారు. అందరూ చెప్పాలి కదా సేవకుడు. అప్పుడు 4-5 గంటల వరకు సంఘం నడుపుకుంటారు. మనకి వెళ్తారు. భోజనం వచ్చారు, వచ్చాం అంటే పొట్టు నిండా తెలిసినప్పుడు మళ్ళీ ఇంకా ఎందుకు వెళ్ళిపోదామంటేనే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. అలాగమ్మా ప్రకృతిమైన ఆహారం తిన్నాము. ఈ శరీరానికి ఆత్మీయ ఆహారం అయితే మనం ఆత్మ బలపడతాం. మన దేవుడు ఆత్మీయ ఉన్నాడు కాబట్టి ఆత్మ బలపరచబడడానికి ఈ దేవుడి వాక్యం కదమ్మా. ప్రభు ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదు. ప్రభు జ్ఞానం బట్టి ప్రభు దగ్గర ఉపవాసాలు ఉంది నేర్చుకున్నది వాక్యం అంతా. అలా నేర్చుకున్నది వాక్యం. మర్మాల బడిలోకి తోడుకెళ్ళి వాక్యం నేర్చుకుంటాను. నాకు అలా నేర్చుకున్నాను. కొన్ని నాకు తెలియని ఇంకా రహస్యాలు ఉంటే ఆత్మ పొందుకున్న దైవజనులు ఉన్నారు, పెద్ద పెద్ద దైవజనులు, వాళ్ళని అడుగుతారు. అంతే పోయే ట్రైనింగ్లకి నేను వెళ్ళలేదు. అది ఆ రీతికి సేవలోకి వచ్చాను. ఈరోజు మనం ఆత్మీయ ఎదగడానికి పునాది దశం. ఆత్మీయ స్థితికి మన దేవుడు ఏమన్నాడు? ఆత్మయు జీవమై ఉన్నాడు. ఆత్మయు జీవమై ఉన్న దేవుడు అని ఒక రూపం లేదు. ఆయన మనం కొలుతున్నాం. ఆయన భూమి మీద లేడు, ఒక రూపం లేదు. కాబట్టి ఆత్మయు ఉన్న దేవుడిని మనం కొలవాలంటే మన ఆత్మతోనే కొలవాలి. ఈ మనలో ఉన్న ఆత్మ ఆయింది, అందరూ కాదు. కాబట్టి ఆత్మతోనే కొలవాలి. కాబట్టి ఆత్మీయ దేవుణ్ణి మన హృదయంలో ఉన్న ఆత్మతో ఆయన కొలవాలి. వేషధారిని పెదవులతో ఈ శరీరంతో కొలవలేము. మనం లోకంతో కొలవలేము. కాబట్టి లోపల మన మధ్యకి ఆహ్వానించుకుంటా ప్రార్థన చేసుకుందామా, పడి మూసుకుందామా. స్తోత్రం. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. నీవు నా కొండగా, నీవే నా అండగా, నీవు నా కొండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా,
కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కృపా సత్య సంపూర్ణుడైన ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, అందరి హృదయాలు ఎరిగిన మా ప్రియ తండ్రి, శిరస్సు వంచుకుంటూ ప్రభువా ఆకాశం తట్టు చూస్తున్నాను ప్రభువా. సియోనులోని నీతి సూర్యుడుగా ప్రకాశిస్తున్న దేవుడు, 1000 సూర్యుడి కాంతి కంటే అధిక కాంతి కలిగిన దేవుడు, ఆత్మయు జీవమైన ప్రభువా, ఉన్నవాడా అనువాడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు వందనాలు. ఎవరూ సమీపింపలేని తేజస్సులు అత్యున్నత సింహాసనం మీద ఎరువున పెద్దల మధ్యన ఆశీర్వైన ప్రభువా, నీ శ్రేష్టమైన పాదాలకు 2 హస్తాలు నాయనా చాపి ప్రభువా, యుబ్బోకు రేవు కాడ యాకోబు పట్టుకున్న రీతిగా నాయనా 2 హస్తాలు చాపుతున్నాను అయ్యా. బ్రతిమలాడుతున్నాను పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసులో ప్రభువా. ఈ హృదయాన్ని కృంగతీసుకుంటూ పశ్చాత్తాపడినే ప్రభువా. తండ్రి నీ బిడ్డగా నాయన, నీ కుమారుడిగా నా తండ్రి, ఎందుకు పనికిరాడు నన్ను ప్రభువా నీవు ఏర్పరచుకున్నావు నాయన. నీ దయ చెప్పిన యాజకత్వాన్ని పిలిచావు నన్ను. నీ పక్షంగా నిలబడుతున్నాను ఈ ప్రాంతంలోనైనా, మచ్చిపూరి ప్రాంతంలోనైనా. నీ దాసుడు నాయన జీవరత్న గారిని ప్రేమించి ఇంతవరకు నాయన అతని ద్వారా నీ సేవ పరిచయం జరిగించుకుంటున్నావు. అనేక ప్రాంతాలను బలపరుచుకుంటూ నీ కుమారుడు అనేక మంది సేవకులను కూడా బలపరుచుకుంటూ ప్రభువా అనేక ఆత్మలు బలపరుచుకుంటున్నాడు ప్రభువా. ఈ మచ్చిపూరి ప్రాంతంలో నాయన ఇక్కడ దీనులు కొంతమంది ఉన్నారని, నీ రాజ్యానికి వారసులుగా చేసుకోవాలని, ఈ బిడ్డలు కూడా సువార్త అందించడానికి దీన సేవకులు కూడా నడిపించినందుకు స్తోత్రాలనైనా. నా నోటిని మీరు ఏముంచారు బాబు, నాకు వందనాలు నైనా. నీ బిడ్డలకు వచ్చిన ఆత్మీయ జీవితాలను బలపరచని ప్రభు, మీరు శృతిగా మాట్లాడను ప్రభు. పరిశుద్ధాత్ముడు అంతరంగాలను పరిశుద్ధించే దేవుడు. ఒక్కసారి కూడా వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా నీ సిలువ రక్త ప్రోక్షణం చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఘనురాలైన ఈ ప్రాంతానికి సువార్త అందించడానికి ఒక దీనురాలు ఇక్కడ ఏర్పరచుకున్నారు బాబు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఆత్మీయ తల్లులు అనేక మంది ఈ స్థలానికి చేరువచ్చారు. నీ మందగా, నీ గొర్రెలుగా నైనా ఈ చిన్న మందని మీరు అంగీకరించండి, రోజు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మీరు కడగండి, వాక్య ఉదక స్నానం చేతనైనా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, మనోనేత్రాలు తెరవండి ప్రభువా. నీ వాక్యపు వెలుగులోని ప్రతి బిడ్డ నడిపించమని నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. ఎందుకు పనికి మారిన వాడును ప్రభు నీ పక్షం నిలబడ్డానయ్యా, ఊరుగా వాడుకుంటారని నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి పునరుద్ధానికి శుభాలండి. జాగ్రత్తగా 10 నిమిషాలు మనం వాక్యం నేర్చుకుందామండి. ఏం పేరమ్మా పేరు? సుజాత గారు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఆమె ఏర్పరచుకున్నారు. అవును కదండి, మీరు అందరూ రావడం కారణం ఆవిడ కదా. ఆవిడని బట్టి కూడా వచ్చారు. అవును కదండి, చాలా సంతోషం. ఎవరో ఒకళ్ళు ఉంటారు. నోవాహుని బట్టి వారి భార్య, వారి 3 కొడుకులు, 3 కోడళ్ళు కూడా రక్షింపడ్డారు. ఈ ప్రాంతానికి కూడా ఆమె కొంత సువార్త అందించడానికి తనని ఏర్పరచుకున్నాడు దేవుడు. అవును కదండి, తనకు రావాల్సిన దీవెన ఏంటో మరొకసారి వచ్చినప్పుడు, ప్రభు చిత్తమైతే మరొకసారి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తన ఇంటి వారి కొరకు, మీ అందరి కొరకు, అందరికి వర్తించేటట్టు నేర్చుకుందాం. ఈ సమయంలో మన పునాదులు దేవుళ్ళు ఎలా వేసుకోవాలి, దేవుళ్ళు ఎలా బలపడాలి, దేవుని రాజ్యానికి ఎలా చేరాలి, మనం ఈ పునాది గురించి రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 20 అధ్యాయం. బైబిల్లో ఉన్నవారు అందరూ తెరవండి. ఒకళ్ళు చదువుమన్నప్పుడు సహకరించండి. చదివి వెళ్ళమ్మా, కలిసి చదువుతో కదా. 20 అధ్యాయము 24 వచనం. నేను చదువుతున్నానమ్మా, చదువుతామ్మా. బట్టి
మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యం మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, జాగ్రత్తగా వాక్యం విందాము. అటు ఇటు ఎక్కడికి వెళ్ళొద్దని ఈ వాక్యంలో పట్టుకున్న తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ అలాగే పట్టుకుని మొదటి వచనాలు. రెండో అధ్యాయం 14 వచ్చినమ్మా. నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 14 వచ్చిన. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు కూడా ప్రకృతిగా నడిచే వారికి ఎవరికి అర్థం కాదు. ఆత్మ సంబంధం మనకి మొట్టమొదటి చెప్పారు కదా, మన దేవుడు ఆత్మై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఆయనకు ఒక రూపం లేదు. ఒకసారి నేను 50 రోజులు ఉపవాసం ఉంటే నేను చూడాలి ప్రభు అంటే ఈ భూలోకం నుంచి ఆకాశం అంత ఎత్తున్నాడు. ఒక రూపం మానవ రూపం కనపడుతుంది తప్ప వెలుగు అంతాను. నేను చూసి బోర్ల పడ్డాను. అని వెలుగు ఒక రూపం లేదు ఆయనకి. మనకి వెలుగాను చేతులు కాళ్ళు అన్నీ ఉన్న కనపడుతున్నాయి కానీ ఒక రూపం లేదు. ఒక రూపం ఆయనకి లేదు. ఆయన వెలుగై ఉన్నాడు అంతే. ఇది చూడటం నేను. కాబట్టి ఇక్కడ ప్రకృతిగా మనం నడిచే మనకి వాక్యాలు అర్థం కావు. ఆత్మ సంబంధంగాను దేవునికి అనుకూలంగా దేవుని వాక్యానుసారంగా నడిచిన వారికి మాత్రమే ఈ రోజు నేను చెప్పే వాక్యాలు అర్థమవుతాయి. అర్థమైందమ్మా? కాబట్టి ఈ వాక్యాలు ఈరోజు జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు నిర్గమాకాండంలోకి ఇందాక చదువుల భాగంలోకి వచ్చేద్దాం. నేను చదువుతున్నాను. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థం ఉంచి ప్రతి స్థలంలో నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. ఈ గ్రంథం ఎవరు రాశారంటే మోషే రాసుకొచ్చాడు. మోషే 5 గ్రంథాలు రాశాడు. ఆదికాండ గ్రంథము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 కాండాలు రాసుకొచ్చాడు. అవును కదమ్మా? ఈ 5 కాండాలను ఒక్కొక్కరు చెప్తాను జాగ్రత్తగాను. ఆది అంటే ఆదిలో ఉన్నది అని అర్థం. ఆది అనగా ఆదికాండం అంటే ఆదిలో ఉన్నది. నిర్గమ అంటే ఆదిలో ఉన్నది బయటకు వచ్చిందని అర్థం. దాని తల్లి చూడాలి ఇచ్చాము. నువ్వు అమ్మని నువ్వు పెడుతున్నావు. దేవుని స్తోత్రం. కూర్చోతాను. నువ్వమ్మా అయ్యి బాబాయ్ నువ్వు కూడా కూర్చోవాలి. ఇగో స్టూల్ ఉంది కదా మీకు, లేకపోతే ఇంకో గుళ్ళు ఉంది కదా. ఇదిగో నాకు ఖాళీగా ఉంది. ఇదిగో లేకపోతే ఇదిగో కూర్చో.
ఈ స్టూల్ తీసుకోండి. ఈ స్టూల్ దూరం పెట్టేస్తే లేక అది ఇవ్వకపోతే అది ఇవ్వచ్చుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. హల్లెలూయా. 5 కాండాలు మోషే రాశాడు కదండి, 5 అధ్యాయాలు. ఆదికాండ గ్రంథము, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. ఈ 5 అధ్యాయాలు కూడా మోషే రాసుకొచ్చాడండి. సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడు యెహోవా పిలిచిన తర్వాత ఆయన అక్కడ నేర్పిన సత్యాలు. ఎందుకంటే ఆది మానవుడైన ఆదాము దగ్గర నుండి మోషే కాలం వరకు పాపం చేసుకుని వస్తూనే ఉన్నారు. పాపం అంటే తెలదు, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని మోషే ద్వారా గాను ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడండి. పాపం చేస్తున్నవాడు ఓ గొర్రెను మేకను ఎద్దును వధించాలి అని ఒక ఈ ధర్మశాస్త్రము 5 కాండాలు ఇచ్చాడు, 5 అధ్యాయాలు ఇచ్చారు అనమాట. ఈ 5 అధ్యాయాల్లో ఆది కాండము అనగా ఆదిలో ఉన్నది అని అర్థం. నిర్గమ అనగా దానిలో నుండి వచ్చినది. ఏముందో ఆదిలోను అది బయటకు వచ్చింది నిర్గమ అంటే. లేవి అనగా ఆ లోను వచ్చిన దాన్ని హత్తుకొనుట. లేవి అనగా హత్తుకొనుట అంటే ఒక భార్య భర్తని జీవితాంతం హత్తుకుని ఉంటారు కదా, అలాగా 100 ఏళ్ళు హత్తుకొని ఉండాలని మనం పెద్దలు దీవిస్తూ ఉంటారు, సావుకులు దీవిస్తుంటారు. అలాగ హత్తుకుని ఉంటాం. హత్తుకున్న తర్వాత సంఖ్యాకాండం అంటే సంఖ్యలో లెక్కల్లో రాయబడతాం. మన భూప్రపంచం అంతా లెక్కలు ఉన్నాయి కదమ్మా, లెక్కల్లో చేర్చబడుతున్నాం అన్నమాట. లెక్కలో చేర్చబడుతున్నామంటే మనం దృష్టిలో దేవుని దృష్టిలో ఉన్నామని అర్థం. ద్వితీయోపదేశకాండం ఫలించుట అభివృద్ధి చెందుట. ఎప్పుడైతే సంఖ్యలో చేర్చబడ్డావో అప్పుడే అభివృద్ధి చెందుతావు, అప్పుడే విస్తరిస్తావు, ఫలిస్తావు అనమాట. అర్థమయ్యమ్మా? 5 కాండాలు 5 అధ్యాయాలు. ఆది కాండం అనగా ఆదిలో ఉన్నది, లో నుండి వచ్చిందే నిర్గమాకాండము. లేవి కాండం అనగా అందులోంచి వచ్చిందని హత్తుకునుట. హత్తుకున్నప్పుడే సంఖ్యలో చేర్చబడుతున్నాం. సంఖ్యలో చేర్చబడిన తర్వాత అప్పుడు అభివృద్ధి చెందుతున్నాం. ద్వితీయోపదేశకాండం అంటే ఫలించి అభివృద్ధి చెందడం అని అర్థం. ఈ నిర్గమకాండం ఆదిలో ఉన్నది ఏంటో బయటకు వచ్చిన దాని గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఉన్నాము ఎవరంటే మోషే గారు. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు ఆశీర్వదింపబడాలి, వీళ్ళు దీవింపబడాలి, అది ఆదిలో ఉన్నది ఏంటి అసలు అని మోషే భక్తుల ద్వారాగా ఈ అధ్యాయం రాయించాడు. ఈ నిర్గమకాండం అక్కడ ఏమన్నంటే నా కొరకు మట్టి బలిపీఠం ఒకటి చేయండి అంటున్నాడు. మట్టితో బలిపీఠం కట్టమన్నాడు. నీ దహన బలి అర్పించు, నీ సమాధానాలు బలి అర్పించు, నీ గొర్రెలు అర్పించు, నీ ఎద్దులను అర్పించు, నా నామముండు స్థలములోకి వచ్చి నిన్ను ఆశీర్వదింతాను అంటున్నాడు. ఇప్పుడు మనం అందరూ ఆశీర్వాదం కనుక ఇక్కడ వచ్చామండి. ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి, అవును కదా. భూ సంబంధమైనది పరలోక సంబంధమైనది కూడా మనకు ఆశీర్వాదాలు కావాలి. ఈ ఆశీర్వాదాలు కావాలంటే మీకు ఏం చేయమన్నాడంటే మట్టితో బలిపీఠము కట్టమన్నాడు. అసలు ఏదో మట్టి అది, ఏదో దహన బలేది, ఏదో సమాధాన బలేది అంటే దహన బలి అంటే ఆనాడు దహన బలులు ఉన్నాయి, మరి ఈనాడు ఉన్నాయా? మరి ఈనాడు ఏం చేయాలి మనం? అసలు సమాధాన బలి ఉంది ఆనాడు, ఈనాడు సమాధాన బలేది. సమాధాన బలి అర్పిద్దాం ఏమన్నాను, దాని దహన బలి అర్పిస్తున్నామా? లేదే. గొర్రెలు అర్పిస్తున్నామా? ఏవో గొర్రెలు అసలు ఎద్దులు అర్పిస్తున్నాం మనం. ఇప్పుడు ఎద్దులు అర్పించట్లేదు. ఏవా ఎద్దులు అసలు? నా నామం ఉండు స్థలంలోకి వచ్చింది నేను ఆశీర్వదించాను అన్నాడు. ఇలా చేస్తే ఏది అసలు ఆయన నామం ఉండే స్థలం ఏది అసలు? ఎక్కడ ఆశీర్వదించాడు దేవుడు? ఎక్కడ ఆశీర్వదించాడు దేవుడు? జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం చూడండి, 7వ వచనం. దేవుడైన యెహోవా
నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడైన యెహోవా నేల మంటితో చేశాడు కదా మనల్ని కూడా. ఇప్పుడు మన మట్టే లేకపోతే ఏమన్నా ఇంకా మన మాసం మట్టితోటే కదా. దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు మన దేవుడు. ఎవరే కదండి? నేల మట్టితోనే నరు నిర్మించాడు. నాసికలు అంటే ముక్కులు కొని ఆయన ఆత్మూదిటప్పటికి లేచి కూర్చున్నారు, నరుడు అని పేరు పెట్టాడు. కాబట్టి మనం మట్టి వారమే. అవును కదా? మట్టితో బలిపీఠం కట్టమన్నాడు. అవును కదండి? మట్టితో బలిపీఠం కట్టమన్నాడు. బలి అంటే ఏంటి? బలిపీఠం అంటే ఏంటి? అసలు ఏదో బలిపీఠం కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. నాసికారంధ్రంలోని జీవాత్మ నరుడయ్యాడు. మట్టితో బలిపీఠం కట్టమన్నాడు. ఈ మట్టికి 2 రకాలు ఉన్నాయి. ఏంటో 2 రకాలంటే, భూమి మీద మానవుడికి కావాల్సిన ప్రకృతి సంబంధమైనది ప్రతిదీ అవయవాలన్నీ, అంటే ఖనిజాలు, బంగారమైన, వెండి అయినా, వస్త్రమైనా, తినడానికి ఆహారమైనా, ఏ ఖనిజాలు, ఏ లవణాలైనా ఏది కూడా భూమిలో నుంచే మట్టిలో నుంచి తీస్తామని దా. అవును, కానీ పైనుంచి అనవసరమయ్యా ఏమీ లేదు. అవును కదండి? ఈ బాబు మనకు చాలా డిస్టర్బ్ చేస్తాడమ్మా. బంగారం, అవును కదా? వెండి అయినా, ఏదైనా వజ్రాలైనా, కట్టుకునే వస్త్రం కూడా భూమి మట్టిలోదే అమ్మా. అవునా? తినే ఆహారమైనా, ఎలాంటి కారు లక్షలు ఖరీదు, ఆ ₹1,00,00,000 కారు అయినా మట్టే. ఏదైనా మట్టే. అవును కదండి? మట్టికి 2వ లక్షణం ఉంది, పీల్చే గుణం ఉంది. అవును కదా? వర్షం కురిసిందనుకో బురద అయిపోతుంది. అవును కదా? బురద అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండకత్తే ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత గాలి ఇస్తుందనుకో మట్టి కాస్త ఎగిరిపోతుంది. ఈ మానవుడు ఆడు చాలా మంచివాడురా, ఈ మధ్య తాగుడు పెట్టాడు, చెడిపోయాడు రా. మట్టి కాదా? వీడు చెడిపోయాడు రా. అవును కదా? చాలా మంది స్త్రీలు ఇజ్రాయేలు, కొయ్యాలు, బాధపడద్దు కొయ్యలు వెళ్ళేవారు. చూడుగానే మాట్లాడతాను ఉన్నవాడు వదిలేరు కదా. దేవునికి ఒకసారి చూసారు. పురుషుడు సంపాదించి భార్య బిడ్డలు పోషించాలి. స్త్రీ కష్టార్జితం పురుషుడు తినకూడదు, బైబిల్ చెప్తుంది అని చెప్పి ఇలా మొదలెట్టాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టేవాళ్ళు ఇజ్రాయేలుడు అనమాట. లేచిపోయారు. కొట్టినా పర్వాలేదు, కొట్టించి లెబ్బగా కొడితేనే విలువ ఉంటుందంట. అవును కదండి? కష్టపడితేనే, భూమి కిలకరింతేనే అది బాగా మొక్క పైకి వస్తుంది. అవును కదమ్మా? గాలి అటు ఇటు వేసినందుకు ఏడు కదిలిక బలంగా పనిచేస్తుంది. అలా కదిలించాలా? పేదరు బోధిస్తూ ఉంటే ఏమన్నారు? నొచ్చుకోవడం అంటే గుచ్చుకునే వాళ్ళకి మారు మనసు పొందేశారు. 3,000 మంది సంఘంగా చేర్చబడ్డారు. అదే స్టెప్ని బోధిస్తూ ఉంటే రాళ్ళు కూడా చంపేశారండి. ఏమైపోయారు? ప్రభువును క్షమించాలి కానీ ఆయన ఎత్తిపైకి ఎక్కిపోయాడు. వీళ్ళందరూ ఇలా పాడైపోయారు, ఆయన పడిపోయాడు. మారు మనసు పొందిన వాళ్ళు బాగుపడతారు. దేవుని స్తోత్రం. ఏ మాట చెప్తున్నానమ్మా? అమ్మా అంటున్నారు కదా జాగ్రత్తగాను. అటు ఇటు కాదు తల్లి పిల్లని ఆడింది. దేవుని స్తోత్రం. ఏమ్మా, స్త్రీ మానవుడు మట్టే కాబట్టి మట్టిలో మొక్క ఆడుతున్నాం కాబట్టి మొక్క ఫలిస్తుంది, కాస్తుంది, ఫలాలు ఇస్తుంది. మట్టే కదా పోషణ ఇచ్చేది. మానవుడు మట్టే కదా. ఆదాము ఎముక, స్త్రీ. అవ్వమ్మ మట్టి అని అన్నారా? నారి దగ్గరికి వస్తుంది అన్నాడు. నారి అంటే ఏంటి? నారి అనగా అమ్మా కాదు, నారి అనగా స్తుతించుట అని అర్థం. అంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఈ ఆదాము యేసుక్రీస్తు వరకు సాదృశ్యం ఉంది. ఆదాములోని ఎముకే నారి. స్తుతించుట, ప్రపంచంతో స్తుతించడానికి, దేవుని గణపరచడానికి. స్త్రీలో నుంచి వచ్చిన వాడు ఒక్కడు మాత్రం యేసుక్రీస్తు. పురుషుల్లోంచి వచ్చిన వాడు ఎవరో? మనం అందరం. అవునే కదా? పురుష సంతానం మనం, ఆడవాళ్ళ సంతానమా? స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. అర్థమవుతుంది వాక్యం. మట్టి ఆదామై ఉన్నాడు కాబట్టి మట్టిలో మొక్క ఆడుతున్నాం కాబట్టి మొక్కకు పోషణ ఇచ్చేది మట్టి తప్ప
ఏమిస్తుంది? ఈ మొక్క ఎత్తుందా? పైకి మొక్క ఎత్తుందమ్మా, కింద భూమి ఇస్తుంది, శ్లేషం ఉంది. మనం మట్టి కాబట్టి సృష్టికర్తను మానేసి సృష్టిని పూజ చేస్తున్నారు ఈవేళ. మంచి పోషకుడిగా ఉండాలి మనం మగవాడు, అవును కదా? ఎప్పుడు ఆ సృష్టికర్తను పూజిస్తేనే, అంతేగాని సృష్టిని పూజ చేస్తే ఏమొస్తుంది? మనకి మట్టిలో కలిపేస్తారు. మళ్ళీ నువ్వు మట్టి ఇక్కడికి మట్టికి పోరా అంటారు. మనం కూడా మట్టికి వెళ్తాం, కానీ పునరుద్ధాన శక్తి ఇచ్చాడు మనకి, పునరుద్ధానము ఇచ్చాడు. కాబట్టి మొక్క ఎలా పోషణ ఇస్తుందో స్త్రీ అలాగా మట్టికి పోషణ, మగవా